హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యాడ్ చూడండి, ఇలా మన మిర్చి యాడ్లోకి వచ్చరికి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి. మన ఛానల్ పేరు డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. చాలామంది అయితే మన ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, వెరీ వెరీ సో మచ్. అలాగే మీరు వీడియోస్ చూసేది దేనికంటే మిర్చి రేట్లు ఏ రోజు ఎట్లా పడ్డాయి, ఏ క్వాలిటీ ఎంత పడింది, ఈ క్వాలిటీ ఎట్లా అనేది తెలియజేయడానికి మీకు వీడియోస్ పెడుతున్నాను. మీరు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లోనే వీడియో ఆన్ చేస్తున్నారు. ఆన్ చేయగానే అన్న ఈ క్వాలిటీ ఎంత అన్న, 5531 ఎంత, సింగంటి ఎంత, 341 ఎంత అన్న, నెంబర్ 5 ఎంత, తేజ ఎంత అని కామెంట్ పెట్టేస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ కామెంట్ పెట్టి వెనక్కి ఒకసారి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది కదా ఏ క్వాలిటీ ఎట్లా పడుతుందని వివరంగా చెప్తున్నాను. మీడియాలు కానీ, మీడియం బెస్ట్లు కానీ, బెస్ట్లు, డీలక్స్, సూపర్ డీలక్స్ ఏది ఎంత పడుతుందో చూపిస్తూ ఉంటాను. కాబట్టి లాస్ట్ వరకు కూడా మీకు అర్థమైంది. ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 29 ఆదివారం. చూడండి, ఇలా వచ్చారు మనం మిర్చి యార్డుల కాడ, ఏసీల కాడ ఈ విధంగా మచ్చులు జరుగుతాయండి. ఇలాగా మచ్చులు జరిగినప్పుడు 1-2 సార్లు మొత్తం చెక్ చేస్తారు, లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏందని చెప్పి. ఈ విధంగా చూసి 1-2 సార్లు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పైన ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ ఉండాలి కదా. తేజాలు చూడండి, తేజాలు అయితే యార్డ్లో 170 రూపాయలు వేశారండి. 170 రూపాయలు వేస్తే 17,000 వేశారు తేజ. ఏసీ గడికి వెళ్ళేసరికి అయితే కోసి చూస్తే తెలపలు కనబడ్డాయి. ఆ తెలపలు అంటే అది అర్థమైంది, తెల్లగాయలు. ఆ తెల్లగాయలు అనేవి ఉంటే మరి వాళ్ళు పైన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆపేసరికి వచ్చి 5531 సింగండి బెరగాయి 11,500 చేసి బేరమని 115 రూపాయలు. ఇదిగోండి వచ్చేసరికి అయితే 6-3 అయితే 104 రూపాయలు వేశారు. 14,000 వేశారు యార్డ్లో. 104 రూపాయలు వేస్తే ఇక్కడ ఏసీ కాడికి వచ్చి తీస్తే చూడండి మధ్యలో తెల్లగాయలు ఉన్నాయండి, ఆకుపట్టు ఉంది. మరి ఆ ఉంటూ వాళ్ళు పైన వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పుకోవాలి చెప్పండి. అప్పుడు 2 రూపాయలు డిస్కౌంట్. మరి రైతుది తేడా కాదు, వీళ్ళది కొనుక్కునేది తేడా కాదు, అంతే. అలా అది కోసేటప్పుడే శుభ్రంగా చూసుకొని కోసుకోవాలన్నమాట. ఈ విధంగా మరెన్నో క్వాలిటీల గురించి మీకైతే డైలీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన వారు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా షేర్ చేయండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, డైలీగా తెలుసుకుంటారు. యాడ్లో డైలీగా చూస్తున్నారు కదా, అంతేగాని మీ వల్ల మాకేమిది, మా వల్ల మీకేమి, మీరు కేవలం కొద్దిగా తెలుసుకుంటారు యాడ్ గురించి అని చెప్పి మీకోసమే డైలీ అప్డేట్స్ ఇస్తున్నానండి. అలాగే ఈ వారంలో మొత్తం వర్షం పడడం వల్ల ఈ వారం వల్ల మార్కెట్ స్లోగా నడుస్తుంది. రేపు సోమవారం కూడా నుంచి కానీ వర్షం లేకపోతే మార్కెట్ మారే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అయితే అంటున్నారు అనమాట. చూడండి, కోల్డ్ స్టోరేజ్లో ఈ విధంగా పనులు చేస్తారండి. వీడు ఏందిరా పెట్టిన వీడియోలు పెట్టారని గట్టి ఏమైనా అనుకోవచ్చు. మీరైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ కాదు, మెయిన్ మీకు వాయిస్ ఇంపార్టెంట్ కదా. మార్కెట్ పరిస్థితి అన్నా పెరిగిద్దా ఏందన్నా చాలామంది అడుగుతున్నారు. పెరిగిద్దని అంటున్నారండి. ఎందుకంటే ఎవరు ఏమి చెప్పలేము, ఎవరి చేతుల్లో లేదనమాట. ఎప్పుడు అట్లా ఉండిద్ది మార్కెట్ అనేది. పైన ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ వచ్చితే మాత్రం వచ్చి కొంటారు, వాళ్ళకి ఆర్డర్ రాకపోతే వచ్చి కొనలేరండి. దానికి ఏం చేయలేము. చూడండి, లోపల నుంచి ఈ విధంగా బస్తాలు తీస్తారు. కోల్డ్ స్టోరేజ్ లోపల నుంచి బస్తాలు. వీళ్ళకైతే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఉండడం వల్ల చాలా వరకు అయితే ఇబ్బంది లేదు. ఆ లిఫ్ట్లో పైనుండి కిందకు వస్తానే ఇక్కడ నుండి తీసి వీళ్ళు బయట వేస్తారు. అక్కడ ఒక ఐదుగురు ఉంటారు దాదాపుగా పైన, ఇక్కడ ఒక 5 ఉంటారు అనమాట. వాళ్ళు 5 కూడా తెచ్చి అక్కడ ఎత్తుకొని తెచ్చి లిఫ్ట్ మీద వేస్తే కిందకు వచ్చేస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు లాక్కుంటారు. అలాగే చాలామంది అన్న స్టాకులు ఎంత ఉన్నాయి ఏందన్న అని కూడా అడుగుతున్నారు అనమాట. స్టాకులు కూడా దాదాపు ఇంకో 70 లక్షల పైనే ఉంటాయని అంటున్నారండి ఇంకా స్టాకులు అయితే. అలాగే ఈ 2 నెలల్లో మినిమం అమ్ముకుంటే మంచిదని కొందరైతే చెప్తున్నారు. మళ్ళీ నవంబర్ డిసెంబర్ నుంచి కొత్త సరుకు వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ రేటు పెరగదని కూడా కొందరైతే అంటున్నారు. ఇలా లిఫ్ట్ పవర్కి ఇలా చూడండి, లిఫ్ట్ పైనుండి చూడండి, వాళ్ళు ఇది 2 కూడా వేస్తున్నారు. లెక్క అయితే ఒకటి వేయాలి, ఒక దీని మీద వీళ్ళు 2 వేస్తున్నారు. సరేలే, వాళ్ళ పని అది, వాళ్ళ డైలీ వర్క్ కదా, మనది ఏముంది. కానీ అయితే నెక్స్ట్ అలాగే మళ్ళీ కొందరేమంటున్నారంటే వర్షాలు పడి ఏమైనా పంటలు పోతే మాత్రం మళ్ళీ నవంబర్ డిసెంబర్ నుంచి సరుకు రాకపోతే వీటికి పెరగొచ్చని చెప్తున్నారండి. అందుకని ఎవరు గ్యారంటీ అయితే ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. పెరిగిద్దనేది పెరగదనేది, ఇదే మార్కెట్ ఉండిద్దా అలా తగ్గిద్దా ఏందనేది క్లారిటీ ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారండి. దిగుమతి వాళ్ళకి అర్థం కావట్లా, ఎగుమతి వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎట్లా వాళ్ళకి ఆర్డర్ వచ్చిందో కూడా తెలియనట్టుగా వాళ్ళ పరిస్థితి కూడా ఉందండి. ఈ విధంగా తేజ అయితే మాత్రం ఎక్కువ 180-85 వరకు మార్కెట్ జరిగిందండి. ఇంకా పెరిగిద్దని చాలామంది అయితే అడుగుతున్నారు. ఒక ఆయన అయితే అన్న ఈ తేజాలో విత్తనాలు ఉంటాయి, విత్తనం పేర్లు చెప్తున్నాడు అనే, ఈ పేరుని బట్టి చెప్పన్నా అంటే అది మరి ఎవరు చెప్పలేమన్నమాట. చూడండి, ఏసీలు కాడ ఈ విధంగా పనులు వర్క్ బాగానే జరిగింది ఈ వారంలో. మరి అమ్ముకునే వాళ్ళైతే అమ్ముకుంటున్నారు. అలాగే అందరూ కాదు, కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది అవే దాచిపెట్టుకుంటున్నారు.
ఇంకా అమ్ముదామని మీరు కూడా యాడ్లో శాంపిల్స్ పెడితేనే ఏ క్వాలిటీ ఎట్లా అడుగుతున్నారో మీ క్వాలిటీ ఏ రేట్కి అడిగారనేది మీకు అర్థమవుద్ది. మీరు శాంపిల్ పెట్టకన్నా ఇంట్లోనే ఏసీలోనే పెట్టుకొని ఇంటి దగ్గర ఉండి మా ఎంత బాగుంది ఎంత ఎవరు చెప్పలేము. ఒకసారి చూపియాలి, వాళ్ళ పార్టీ అడుగుతారు, వాళ్ళ పార్టీ అడిగిన దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట ఈ క్వాలిటీ ఎట్లా పోయిద్ది అని చెప్పేసి. ఈ విధంగా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి. కేవలం రైతు అనేవారు మార్కెట్ ఎట్లా జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాలని చెప్పి వారి కోసం మనం డైలీ టైం కేటాయించాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వీలైనంత. మీరు మాకు చేయాల్సిన సహాయం ఏం లేదు, వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి యార్డ్లో పరిస్థితులు అంది ఎవరు ఇక్కడ వ్యాపారం ఏందనేది అంతా కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మనం మిర్చి అప్డేట్స్ అండి. ఈరోజు ఆదివారం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సోమవారం మళ్ళీ కలుసుకుందాం. సోమవారం కూడా మార్కెట్ ఎట్లా ఉండదు ఏందని మళ్ళీ ఉదయాన్నే మీకు 8-8:30 కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే తొందరగా ఇవ్వడానికి ఎట్లా అయింది మార్కెట్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి 8 దాటిద్ది. అన్నీ వివరం కనుక్కొని 8-8:30 తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్.